నేను రేపు పొద్దుగల డ్యూటీ ఉంది డ్యూటీకి పోతున్నా అని చెప్పిన. డ్యూటీకి పోతా అంటే ఏమంటాడు తెలుసా, నువ్వు రేపు పొద్దుగా సినిమాకి వెళ్ళన్నాడు. సినిమాకి పోయి మా ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లు వచ్చి నువ్వు డ్యూటీకి రావంటే నేను రిజైన్ చేస్తున్నా అని చెప్పిన. ఎందుకంటే ఇలాంటి సినిమా అట్లున్నది, డబల్ కామెడీ, డబల్ ఎంటర్టైన్మెంట్, సూపర్ బొమ్మ, బ్లాక్ బస్టర్ అంతే. తెలంగాణ అసలు మాట్లాడిర్రు. కిరాక్ సినిమా, ఫుల్ కామెడీ, నవ్విన నరాలు కట్ అవుతున్నాయి. సూపర్ 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 ఎంటర్టైన్మెంట్. రాధిక సాంగ్ మాత్రం సూపర్ ఉంది. లోపల డాన్స్ చేద్దాం అనుకున్నా కానీ ఫ్యాన్స్ కొడతారని ఆగిపోయినా. నెక్స్ట్ డీజే టిల్లు సినిమా బ్లాక్ బస్టర్. మళ్ళీ ఇలా రాత్రి 4 షోలు చూస్తూనే ఉంటా. దాపుకు రిజైన్ చేసేస్తా. డైలాగా క్లైమాక్స్ ట్విస్ట్ అంటే మామూలు లేవు. ట్విస్ట్ అంటే ట్విస్ట్, లోపల ఏం జరుగుతుందో టెన్షన్ మొత్తం వశమైతే లేదు తెలుసా. సూపర్ సినిమా. పార్ట్ 3 ఉందా నాకు తెలీదు. ఉంటే మాత్రం మళ్ళీ రాత్రి వచ్చి ఇక్కడ రెడీ చేస్తాం. మళ్ళీ సినిమా చూస్తా, మళ్ళీ రివ్యూ చెప్తా. కుర్తా 1500, ప్యాంట్ 200, జుట్టు 300. వాళ్ళ కోసం తెలుసా, సిద్ధన్న కోసం రాత్రి ఫోన్ చేసి సినిమా ఉమ్మని చెప్పిండు. అందుకే సినిమాకి వచ్చిన. సూపర్ భయ్యా. బీచ్ లో అమ్ముతారు మొక్కజొన్న గడ్డ, ఈ సినిమాలో అదరగొట్టాడు సిద్ధు జొన్నల గడ్డ. సినిమా సూపర్ హిట్ భయ్యా. సినిమా చాలా బాగుంది. నెక్స్ట్ నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఉప్మా ఈ సినిమాలో సూపర్ హిట్. అనుపమ చాలా హీరోయిన్ అయితే తగ్గలే అసలు. హీరోయిన్ రొమాన్స్ అవ్వచ్చు, ఇదవచ్చు, ఒక రేంజ్ భయ్యా, ఒక లెవెల్. అసలు చెప్పుకోవాలంటే సినిమా అంతా కామెడీ భయ్యా, చాలా కామెడీ ఉంటది. మామూలు టైమింగ్ కాదు. సిద్ధు గారు అయితే 1 man షో. మొత్తం సినిమా అంతా ఒక్కరితోటే నడుస్తుంది. ఇంకా రాధిక అక్క వస్తే ఇంకా కిందసారి బ్యాంబూ స్టిక్ పెట్టింది. ఈసారి లిల్లీ అయితే పెద్ద 90mm రాడ్ దింపింది. ఇంకా చాలా అంటే అదే భయ్య, ఇలాంటివన్నీ సీక్వెన్స్ చాలా బాగుంది. మామూలు రాడ్ కాదు ఇంకా, అంటే అంతే. ఇంకా మనం అలాంటి చెప్పుకోకూడదు. టాటా దీత్తా డీజే టిల్లు బాగుంది భయ్య. డీజే టిల్లు స్కోయర్ మరి చూసినా. మళ్ళీ వీళ్ళు డీజే టిల్లు అంటున్నారు అంటే పాత సినిమా కూడా ఇది తీసుకుందామని చూస్తున్నారేమో. కాకా డీజే టిల్లు స్కోయర్. డీజే టిల్లు 3 కూడా రాబోతుంది. ఎందుకంటే రాధిక జాతి ఉన్నది కదా, ఆ జాతి ఇప్పట్లో జాతి అంతమయ్యే జాతి కాదు అది. సో ఆ జాతి ఎదురైనప్పుడు దూరంగా ఉండండి. ఎందుకంటే నేను ఆ జాతిని చూసిన, ఊర్లో చూసినా, బయట చూసినా, రాష్ట్రంలో చూసినా. రాష్ట్రంలో 7 రాష్ట్రాలు తిరిగి వచ్చిన. అన్ని రాష్ట్రాలు తిరిగినాయి కాబట్టి ఆ జాతిని ఎదురైనప్పుడు చూసినాను కాబట్టి ఇంకా నేను సింగిల్గా ఉన్నా. ఐ డోంట్ వాంట్ టు మింగిల్ ఎనీ రాధిక జాతి. ఓకే, సినిమా అయితే బాగుంది భయ్య. పాటలు బాగున్నాయి. ప్రతి పాట డీజే టైప్లోనే పోయినాయి అనమాట. సూపర్గా ఉంది. ఇక నాకే గిట్లా తెల్ల పడ్డానికి నాకే గిట్లుంది ఊపుతున్నానంటే ఇక మీలాంటి యువత ఏ రేంజ్లో ఉర్రు తొలగుతారో ఒకసారి చూసుకోండి. అనుపమ డైలాగ్ ఏంటుంది ఇక, పొరగాల సినిమా చూడగానే ఈవెంట్లోకి వెళ్ళేసి అల్లం బెల్లం అనుపమ నా పెళ్ళం అంటారుగా, నాకు కూడా అని అనిపిస్తుంది. కానీ బాగోదు కదా. సో రాధిక జాతి ఎదురైనప్పుడు లాగి ఒకటి బీగుతారు. సో రాధిక జాతికి గౌరవం ఇస్తా. అలాగే అటువంటి జాతి ఎదురైనప్పుడు అబ్బాయిలకు సింగిల్గా ఉండే వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలని చెప్తే సినిమా అయితే అద్భుతంగా ఉంది భయ్య. సిద్ధు జొన్నలగడ్డ నువ్వు మాత్రం కిర్రాక్గా రాసుకున్నావు. నాకు తెలిసి ఈయనే రాసుకున్నాడు. ఒక ఇంటర్వ్యూలో చూసా, వేరే వాళ్ళకి అబ్బాయి చెప్తే కొంచెం తేడా ఉంది. మనది మనమే రాసేసుకోవాలి, మనది మనమే చేసేసుకోవాలంటారు. ఆ టైప్లో 3 కూడా పోతున్నాడు. ప్రతి పాయింట్ బాగుంది, ప్రతి సీన్ హైలైట్. రాధిక ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ రాధిక ఉంది, ఆ రాధిక ఎంటర్ అయినప్పుడు ఆమె కాళ్ళకి వెళ్ళి దిగుతుంది. ఆమె ఇంకా కాలు కూడా బయట పెట్టలే. గిట్ట డోర్ తీసి కాలు కనపడంగానే కదా ఓ రాధిక వస్తా అందులో నడుస్తున్నారు. అరే ముఖమన్నా చూడని అంటే లేదు రాధికనే కాక అంటున్నారు. నిజంగానే రాధిక సన్నగా ఇంత పొడుగుతోటి వచ్చేసింది. కథం డీజే మళ్ళా కథం ఇట్లా కళ్ళెల్లా పెడుతున్నారు. ఈ అమ్మాయిది ఇంకా బతికే ఉందా అంటున్నాడు. సో సిద్ధు జొన్నలగడ్డకే షాక్ ఇచ్చింది రాధిక. అనుపమ అయితే సెకండ్ హాఫ్లో పోసుకున్నాడు. నాకు తెలిసి పోసుకున్నట్టు తడిచి ఉంటుంది. ఆ పూల సొక్కలు వేసుకున్నాడు, అలా కనపలేదు. కానీ సిద్ధు అయితే నాకు తెలిసి అనుపమ పోలీస్ గెటప్లో కనపడని పోసుకునే ఉంటాడు. అంత అద్భుతమైన టెస్ట్ ఉందన్నమాట. పాటలు బాగున్నాయి. కిరాకిన పాటలు అయితే ఎక్కడ వంక పెడడానికి లేదు. బోరు లేదు, బీరు లేదు. నిజంగా బోర్ అన్నోడు అయితే వాడు బీరు తాగేసి బీరుగా పడుకుంటారు. సినిమా అర్థం కాలే, వచ్చేసి లోపలికి బయటకు వచ్చేసి బోరు సినిమాలు టికెట్ ఇవ్వడం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది చెప్పుంటారు. వంక పెడడానికి లేదు భయ్య. కిరాకుంది మూవీ అయితే భయ్యా. డీజే టిల్లు 2 అయితే మాత్రం సూపర్ ఉంది. ఫుల్ కామెడీ. నిజంగా అయితే మాత్రం హీరో చొక్కాకుంటే మెరుపులు, మొత్తం థియేటర్ మొత్తం అరుపులే అనమాట. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు బాబోయ్ సూపర్ కామెడీ. మన సిద్ధు జొన్నలగడ్డ ఈసారి కూడా హీరోయిన్కి పెట్టాడు పెద్ద ఆలుగడ్డ. 2వ హీరోయిన్ అలాగే మన ఫస్ట్ హీరోయిన్ కూడా వచ్చింది, క్లైమాక్స్లో తగిలిందనమాట. ఆ హీరోయిన్తో కూడా బాబోయ్ సూపర్గా ఉంది. సినిమా అయితే మాత్రం ఆల్ టైమ్ హిట్. అమ్మా ఇగో ల్యాగ్ అనొద్దు. గుంటూరు గారు కూడా ల్యాగ్ అన్నారు, ల్యాగ్ పెట్టి కొడతా అన్న. ల్యాగ్ కాదు, నువ్వు చూసావా? నువ్వు చూడలే, నేను చూసాను సినిమా. చెప్తున్న సూపర్ ఉంది. స్టార్టింగ్ సాంగ్ అయితే మాత్రం అదిరిపోయింది. అలాగే ఈ సినిమాలో హీరో ఫాదర్ ఆయన కామెడీ కూడా అల్టిమేట్. మొత్తం ఆయనకి పైల్స్ వస్తుంది అనమాట. ఆ పైల్స్ నుంచి ఒక కామెడీ క్రియేట్ చేశారు. చాలా బాగుంది. మొత్తం మైదా పిండి మీద ఉంటుంది. అనుపమ అయితే ఆ లిప్ లాక్ బాబోయ్ సూపర్ అనమాట. లిప్ లాక్ లా
నిజంగా ఆ హీరోయిన్ మళ్ళీ ఇంకే సినిమాలో చేయలేనంత లిప్ లాక్స్ అయితే ఉన్నాయి. పెట్టేది ఒక 10 వరకు పెట్టాను అనమాట. కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే దానికి మన కెమిస్ట్రీకి మనం అయితే చూసాం కాబట్టి ఆ సినిమాలో మనకి హైలైట్ పాయింట్స్ అనేవి అర్థమవుతాయి. హీరోయిన్ మాత్రం చాలా బాగా సూట్ అయితే అయ్యింది. చాలా బాగుంది ఈ సినిమా అయితే మాత్రం. అలాగే మ్యూజిక్ నార్మల్గా గొంతు బాగోకపోతే మిరియాలు వేసుకుంటాం కదా, ఈ రామ్ మిరియాల వల్ల నిజంగా గొంతు పోయింది. అరిచి ఆ పాటలు మాత్రం సూపర్గా ఉన్నాయి. నిజంగా సూపర్. డీజే టిల్లు సూపర్ డూపర్ హిట్. నేనైతే మాత్రం చాలా నవ్వుకున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. క్లైమాక్స్ కూడా సూపర్గా ఉంది. దీంట్లో హీరోయిన్ వచ్చేసి చెప్పకూడదులే, అది చెప్తే మళ్ళీ రివీల్ అయిపోద్ది. సూపర్ అయితే సూపర్ సినిమా. రేటింగ్ అయితే 5. అందరూ చూడాలి, అందరు రావాలి. థ్యాంక్ యూ, బాయ్. హ్యాపీ గుడ్ ఫ్రైడే. అంత ఓవర్గా ఏమి ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. సినిమా అయితే ఏదో సరదాకు వచ్చి హాయిగా కూర్చున్నామా 1.5 hour నవ్వుకున్నామా వెళ్ళిపోయామా అనేలాగా ఉంది. ఎలాంటి ట్విస్టులు అన్నీ ఊహించినవే ఉంటాయి. పెద్దగా అంటే సేమ్ సిమిలర్ టు డీజే టిల్లు. ఆ సినిమా ఎలా అయితే మనం చూసామో ఇదే సినిమా సేమ్ వేరియేషను, సేమ్ స్టోరీ. కాకపోతే ఇక్కడ క్యారెక్టర్ మారింది, క్యారెక్టరైజేషన్ మారింది తప్ప నాకైతే సేమ్ అనిపించింది మొత్తం. ఇక్కడ వచ్చే పుల్లు పంచులు, ఆ కామెడీ అవి కొంచెం ఎంటర్టైన్ చేస్తాయి. ఆ సాంగ్స్ ఇవైతే చాలా బాగా అనిపిస్తాయి సినిమాలో. నాకైతే స్టోరీ అంతా రొటీనే అనిపించింది, ఎక్కడ ఏం మారలేదు. బట్ ఈ వీళ్ళు వేసే పుల్లు పంచులు జోకులు మాత్రం కొంచెం నవ్విస్తాయి అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఏంటంటే స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుంటే ఇంకా చాలా బాగుండేదని నా ఫీలింగ్. చూడలేదు అనుభవం అంటే పద్ధతి డ్రెస్సులు వేసుకొని హాయిగా క్యూట్ లిప్స్తో ఉండేది. బట్ మామూలు ఎంత హార్డ్గా ఉంటుందని అనుకోలేదు. చాలా అంటే చాలా హార్డ్గా చూపించారు. కానీ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ఎంట్రీకి దర్దలు నడిపింది స్క్రీన్ అంతా. సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఆ ఒక్క సీన్ ఆ సెగ్మెంట్లో బీజిఎం వస్తుంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయాను నేనైతే. చాలా బాగా అనిపించింది. సీన్లు ఏం లేవన్నా, ఇందులో ఉన్న సీన్లంతా మరీ చూడకూడదు అనే అంత సీన్లు అయితే ఏం లేవు దీంట్లో. అందరూ వెళ్ళొచ్చు, సరదాగా నవ్వుకుంటూ వచ్చేయచ్చు సినిమాని. నాకైతే ఇంకొంచెం బాగా తీసుండొచ్చు, కంటెంట్ స్టోరీ ఇంకా కొంచెం పెట్టుంటే బాగుండేదేమో అనే ఫీల్ అయితే వచ్చింది. సినిమా చూడడానికి అయితే యావరేజ్ నా వర్షన్లో. దయచేసి డీజే టిల్లుతో మాత్రం పోల్చకండి. థ్యాంక్ యూ.